అందరికీ నమస్కారం. మిత్రులారా, స్కిన్కి సంబంధించినటువంటి ఎన్నో రకాల సమస్యలు ఈ రోజుల్లో వస్తున్నాయి కదా, కాదంటారా? అంటే జబ్బుల గురించి మనం ఒక కేటగిరీ కింద మనం మాట్లాడడం, పటిక వాడుకోవడం, రకరకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు స్కిన్ గ్లో అంటే అందంగా ఉండాలని ఎవరు కోరుకోరండి? ప్రతి ఒక్కరంటే స్కిన్ హెల్దీగా ఉండాలి, అలాగే స్కిన్ చూస్తే స్మూత్గా ఉండాలి, ప్లస్ దాని మీద ఎటువంటి మచ్చలు ఉండకూడదు. అలాగే కొంత ఎంత అవునన్నా కాదన్నా పుట్టిన తర్వాత దాని మీద మచ్చలు వచ్చాయనుకోండి, ఇంకా చాలా బాధ ఉంటుంది. ఇంకా ఈ మచ్చలు వచ్చే కార్యక్రమం తీసుకుంటే, ఎవరైతే ఫేర్ కలర్ ఉంటారో, తెల్ల స్కిన్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఒక్క చిన్న మచ్చ కనిపించినా కానీ విలవిల్లాడిపోతారు కదా. కొంత అంటే ఈ మచ్చలు రావడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. దాని గురించి మనం ఇప్పుడు డీల్ చేయకపోవట్లేదు. ఆ మచ్చలు వదిలించుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు నాకు తెలుసు. పిగ్మెంటేషన్ అంటే మన స్కిన్ మీద వచ్చేటువంటి ఆ కలర్ ఏదైతే ఉందో, అంటే అది రెడ్గా వస్తుంది, బ్లాక్ వస్తుంది, కొంతమందికి పొడలాగా వస్తుంది, వైట్ కలర్ కూడా రావచ్చు. అది కూడా కనిపిస్తుంది. కొంతమంది అందులో వచ్చేటువంటివి కూడా ఆ స్ప్రెడ్ అయ్యేటువంటి మచ్చల్లాగా ఉంటాయి. కొంతమందికి క్రాప్స్ లెక్క ఉంటాయి, చుక్కలు 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 అలా కనిపించడం కానీ ఇలా ఉంటాయి. దాంట్లో కూడా మళ్ళీ రకాలు, అంటే అవి ఎలివేటెడ్ అంటే స్కిన్ మీద నుంచి పైకి లేచినట్టు కొన్ని కనిపిస్తాయి, కొన్ని ఏమో డిప్ అంటే స్కిన్ కిందికి వెళ్ళిపోయి కనిపిస్తుంటాయి. ఇది ఒకటి. కొంతమందికి దురద ఉంటుంది స్కిన్ మీద, ఎక్కడైతే మచ్చలు వచ్చాయో అక్కడ దురద కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో ఇలా రకరకాల, అంటే ఈ స్కిన్ మీద వచ్చేటువంటి సమస్యల గురించి సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా రకాలు ఉన్నాయి. సో దీనికి రకరకాల క్రీములు అవి వాడుతూ ఉంటారు. కానీ న్యాచురల్గా మన మెడికల్ షాప్లో దొరికే వాటితోనే మనం వీటికి రెమెడీస్ చాలా చాలా షేర్ చేస్తున్నాం. దీనికి ఇప్పుడు సపోజ్ కుంకుమ పువ్వు వాడితే అసలు ఎంత ఫేర్గా తయారవుతుందో నేను చెప్పక్కర్లేదు. కలర్ మారిపోతుంది. యాక్చువల్గా పసుపు వాడుతూనే ఉంటారు కదా. మనం ఇంట్లో వాడుకునేటప్పుడు స్నానానికి పసుపు వాడేవాళ్ళు ఎంతమంది, కాళ్ళకి, ఫేస్కి, ముఖ వర్చస్సు పెరగాలి అంటే ఒకప్పుడు మంచి పెద్ద బొట్టు పెట్టేసుకొని తిలకం పెట్టుకొని తిలకంకు ఫేస్కి మంచి పసుపు రాసుకునేవాళ్ళు. దానివల్ల యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎటువంటి మచ్చలు రాకుండా ఉంటాయి. ఈ రోజుల్లో ఈ అక్కినే ప్రాబ్లం వస్తుంది, లేకపోతే పింపుల్స్ వస్తున్నాయని చెప్పి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు చూసారా. అటువంటి ఆ రోజులు ఉండేటి కాదు. ఎందుకంటే ఈ కాళ్ళకి, చేతులకి, ప్లస్ మెడకి, ఫేస్కి కూడా ఈ పసుపు ఎక్కువ పూసుకునేవాళ్ళు. పసుపు ముద్ద చేసి దాన్ని పూసుకునేవాళ్ళు. స్నానానికి వెళ్ళబోయే ముందు పూసుకునేవాళ్ళు. స్నానం చేసి వచ్చిన తర్వాత పసుపు. ఈ రోజులు కూడా పసుపు పెళ్లికి ముందు చేస్తారు చూసారు, తలంబ్రాలు చేయాలి, ప్లస్ పెళ్లి కూతురు చేయాలన్నప్పుడు పసుపు బాగా వాడతారు కదా. సో పసుపు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే భావంచాలు స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి చాలా, అంటే యాంటీసెప్టిక్గా పనిచేస్తాయి, గ్లో పెంచుతాయి. అంతెందుకండి, భావంచాల చూర్ణంతో మనకు స్కిన్ మీద వచ్చేటువంటి విటిలిగో, వైట్ ప్యాచెస్ అంటారు కదా, సో బుల్లి అంటారు, ఆ మచ్చలు కూడా తగ్గుతాయి. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అంటే స్కిన్ కలర్ని మళ్ళీ నార్మల్ కండిషన్కి తీసుకుని వచ్చేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది. ఈ గంధకచ్చూరాలను వాడితే స్కిన్ మీద ఉండేటువంటి స్వెట్ పోర్స్ అనేటివి హెల్దీగా ఉంటాయి. ప్లస్ స్కిన్కి ఉండేటువంటి లేయర్స్, 3 లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కడ కూడా ఇన్ఫ్లమేషన్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది. అసలు ఇన్ఫెక్షన్ కానివ్వదు. ఎక్కడైతే మనం అప్లై చేస్తామో అక్కడ ఆ పార్ట్లోనే మీకు తెలుస్తుంది. అంటే ఏదైనా ఒక పార్ట్ కొంచెం కానీ మనం అప్లై చేసి దాని పక్కన స్కిన్కి దీనికి తేడా డెఫినెట్గా తెలుస్తుంది. అంటే అంత ఫేర్గా చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. అలాగే బంతిపూలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. బంతిపూలని పేస్ట్ లెక్క పెట్టేవాళ్ళు పాత రోజుల్లో. అంటే బంతిపూలని పేస్ట్ పెడితే ఏమవుతుందంటే ఆ పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. మనం వారికోజ్ వీన్స్ కూడా బంతిపూలు పేస్ట్ పెట్టమని చెప్తాం, పాత వీడియోలు ఉన్నాయి చూడండి. సో దీన్ని అప్లై చేయడం వల్ల ఆ పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్, వాసోడైలటేషన్ పెరుగుతుంది. వాసోడైలటేషన్ పెరిగిందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది, ఆటోమేటిక్గా అక్కడ ఆక్సిజనేషన్ లెవెల్స్ పెరుగుతాయి, న్యూట్రిషన్ డిప్రైవేషన్ అక్కడ జరుగుతుంది, న్యూట్రిషన్ బాగా పెరుగుతుంది. దానివల్ల అక్కడ ఉన్నటువంటి స్కిన్ సెల్స్
కి ప్రాపర్ నరిష్మెంట్ ఉంటుంది. అక్కడ ఉండేటువంటి స్వెట్ పోర్స్ ఓపెన్ అవుతాయి, అవి ప్రాపర్గా పనిచేయగలుగుతాయి. అక్కడ ఉన్నటువంటి మెలనోసైట్స్ కానీ ప్లస్ వాటికి ఉన్నటువంటి సబ్స్ట్రేట్స్ అంటే ఈ హార్మోన్స్, అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్లస్ ఈ స్టెరాయిడ్ హార్మోన్స్, కొన్ని పదార్థాలు స్టెరాయిడ్ హార్మోన్ లెక్క పనిచేస్తూ ఉంటాయి. ఇటువంటి పదార్థాలను వాడుకోగలిగితే మన స్కిన్ అనేది ఎప్పుడు హెల్దీగా ఉంటుంది. అలాగే కరక్కాయ వాడుకోవచ్చు, మంజిష్టా వాడుకోవచ్చు. ఓకే, బాదం ఆల్మండ్ ఆయిల్ గురించి మనం ఇంతకుముందు ఆల్రెడీ షేర్ చేస్తున్నాము. సో ఈ బాదం వాడుకోవచ్చు. ఇటువంటివి ఎన్నో రకాల పదార్థాలు మన స్కిన్ హెల్త్ కోసము, స్కిన్ గ్లో రావడానికి చాలా బాగా పనిచేస్తాయి కదా. సో కాబట్టి ఇటువంటి పదార్థాలు మనం వాడుకోగలిగితే పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంటారు, అంటే స్కిన్ మీద మచ్చలు రావడం, పిగ్మెంటేషన్ కావచ్చు, ప్లస్ మంగు మచ్చలు అంటారు. ఈ ఫేస్ మీద ఇలా వచ్చేస్తుంటాయి, ముఖం అంతా బ్లాక్. ముఖ్యంగా చెప్పాలంటే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి, అలాగే కాస్త ఏదైనా సర్జరీస్ అయిన వాళ్ళకి, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి, పీసీఓడి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఫేస్ మీద, బాడీ మీద కూడా చాలా ఎక్కువ మచ్చలు వస్తూ ఉంటాయి. ఈ మచ్చల్ని రిమూవ్ చేసుకునేందుకు స్టెరాయిడ్ మెడికేషన్ వాడుతూ ఉంటారు, కెమికల్ బేస్డ్ వాడుతూ ఉంటారు. అవి వాడాల్సిన అవసరం లేదు. నమస్తే అండి, డాక్టర్ మధుబాబు గారు. నాకు మీరు ఇచ్చిన పిగ్మెంటేషన్ క్రీమ్ చాలా బాగా యూజ్ అయ్యిందండి. నాకు ఈ పిగ్మెంటేషన్ 2 years నుండి ఉంది, కానీ 2 months నుండి నేను ఈ క్రీమ్ వాడుతున్నాను. నాకు చాలా బాగా యూజ్ అయ్యిందండి. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే అండి, నా పేరు భానురేఖ. నేను గత కొద్ది కాలంగా, అంటే 2009 నుంచి అలాగా నాకు చాలా పిగ్మెంటేషన్ విపరీతంగా ఉండేది. సడన్గా స్కిన్ అంతా, ఫేస్ అంతా బ్లాకిష్ వచ్చేసి మచ్చలు వచ్చి అస్సలు బాగుండేది కాదు. అలా నేను కొన్ని రోజులు చూసి ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు నాకు లోమైలా సజెస్ట్ చేశారు. నేను అది ఒక 5 years అలా వాడేశాను. అది వాడినంతకాలం నాకు ఫెయిర్గా ఉండి బాగా రెడ్డిష్ వచ్చింది ఫేస్. ఆ రెడ్డిష్తో నేను ఎండలో కనితే చాలా మంట వచ్చేసేది. అయితే నేను అలా కొంతకాలం వాడిన తర్వాత 2017 నుంచి అలాగ మానేసిన తర్వాత ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది పిగ్మెంటేషన్, రింకిల్స్, ఫైన్ లైన్స్ ఇవన్నీ చాలా ఎక్కువైపోతే ఇంకా అది వాడి మానేయడం వల్ల బాగా ఎక్కువైపోయినాయి. సరే ఇంకా ఏమీ వాడకుండా అలా వదిలేసాను. అయితే నేను కొన్ని రోజుల కిందట మధుబాబు గారి వీడియో చూశాను. ఒక క్రీమ్ ఉంది పిగ్మెంటేషన్కి బాగా పనిచేస్తుందని. నేను అది చూసి వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర క్రీమ్ తెప్పించుకున్నాను, ఫేస్ క్రీమ్ పిగ్మెంటేషన్కి. అది వాడిన తర్వాత నేను 1 month నుంచి వాడుతున్నాను. నాకు తేడా కనిపించింది. అంటే కొంచెం స్కిన్ స్మూత్గా, తర్వాత లైట్ అయ్యేది, మచ్చలు మొత్తం లైట్ అయ్యేవి. చాలా బాగుంది క్రీము. చాలా అంటే నాలో మార్పు కనిపించింది. ఆ క్రీమ్ చాలా బాగుంది. అందుకని నేను మళ్ళీ ఇంకా వాడదామని, కంటిన్యూ చేద్దామని మళ్ళీ నేను ఇంకో క్రీమ్ కూడా తెప్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, నా పేరు గోవర్ధన్ అండి. నేను ఈ త్వచ జ్యోతి క్రీము ఒక 2-3 months నుంచి వాడుతున్నాను. అయితే ఇక్కడ నాకు నుదుటి పైన బ్లాక్ స్పాట్స్ ఇంతకుముందు చాలా ఉండేది, ఇప్పుడు తగ్గింది. సో నేను అందుకే మళ్ళీ ఇప్పుడు నిన్ననే మళ్ళీ ఇంకొక బాటిల్ ఆర్డర్ చేశాను. అలాగే నా వైఫ్కి కూడా ఫేస్ మీద బ్లాక్ స్పాట్స్ ఉండే, ఆవిడ కూడా వాడుతుంది, తగ్గుతుంది ఆవిడ కూడా. సో అందుకే మేము ఇంకొక 2-3 months కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి. మా ఇద్దరికి కూడా లైక్ అయింది బాగా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు విజయలక్ష్మి అమ్మ, మాది వైజాగ్. నేను డాక్టర్ మధుబాబు గారు వీడియోస్ అన్నీ ఫాలో అవుతుంటాను. ఆయన చాలా చక్కగా వివరిస్తున్నారు ప్రతి ఒక్కటిని. దాంట్లో నాకు బాగా నచ్చింది ఫేస్ క్రీమ్ ఒకటి చెప్పారు, అది నాకు చాలా బాగా నచ్చింది. బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మా అందరి కోసం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను సంజీవని క్రీమ్ అనేది ట్రై చేశాను. ఆ ట్రై చేశాక నా మొటిమలు అనేది చాలా బాగా రిజల్ట్ ఇచ్చాయి. ఎందుకంటే నేను పిగ్మెంటేషన్ వల్ల ఇదివరకల్లా నేను ఏ పార్టీస్కి కానీ ఏ ఫంక్షన్స్కి కానీ వెళ్ళేదాన్ని కాదు, కానీ ఇప్పుడు అన్ని దాంట్లోకి అటెండ్ అవుతున్నాను. చాలా బాగా అనేది పిగ్మెంటేషన్ క్రీమ్ అనేది రిజల్ట్ నాకు ఇచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ సంజీవని క్రీమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ సార్. థ్యాంక్ యూ చెప్పగలుగుతున్నాను నేను అంతే.
అండ్ నెక్స్ట్ ఆర్డర్ కూడా నేను చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్. పిగ్మెంటేషన్ వచ్చింది. నేను మధుబాబు గారి క్రీమ్స్ వాడడం వల్ల నాకు తగ్గింది. మీరు కొనుక్కోండి, వాడండి, రిజల్ట్స్ చూడండి. మనమే దీనికి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్, పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. 1.5 year బ్యాక్ స్టార్ట్ చేసాం. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రోడక్ట్స్ అన్ని అంటే ఇటువంటి నేను చెప్పిన ఇటువంటి వాటి మొత్తం 42 రకాల హెర్బ్స్ యూజ్ చేసాం. దాని గురించే నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. ఇది ఆయిల్, ఓకే. ఈ క్రీమ్ త్వచ జ్యోతి, ఓకే. ఈ క్రీమ్ని వాడితే నేను చెప్పినటువంటి ఈ పదార్థాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. దీన్ని వాడడం వల్ల మీకున్నటువంటి ఎటువంటి మచ్చలైనా సరే మాయమైపోతాయి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి, నిజంగా చెప్తాను. వాళ్ళ స్కిన్ కండిషన్ బట్టి ఏ స్కిన్కైనా సరే, ఎటువంటి ఏజ్ వాళ్ళకైనా సరే రిజల్ట్ రావాలి. దాన్ని మోడిఫై చేసుకుంటూ వెళ్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. దీంతో లిమిటెడ్ ఉంటుంది. మీకు ఇది వాడడం మొదలు పెడితే ఇది అయిపోయే లోపల చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి దీంట్లో మిత్రులారా. దీంతో అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. విత్ ఇన్ 1 monthలో మీ బాడీలో ఉన్నటువంటి మచ్చలని వాడి చూడండి మిత్రులారా. మనము ఇది దీంట్లో ఎటువంటి స్టెరాయిడ్స్ లేవు, అలాగే ఎటువంటి కెమికల్స్ లేవు. అంతా కూడా మనం న్యాచురల్గానే తయారు చేసాం. దాన్ని న్యాచురల్ హెర్బ్సే తయారు చేసాం. వాటితోనే వచ్చింది రిజల్ట్. మీరు టెస్ట్ చేయించుకోవచ్చు. దీంట్లో ఏమన్నా కూడా టెస్ట్ చేయించుకో, ల్యాబొరేటరీ పంపించి మీరు టెస్ట్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కేవలం ఇది ఒకటి గ్లామర్గా మనం చెప్పాం. ఒక్కొక్క దానికి ఏం పని చేస్తుందని చెప్పాం, గుర్తుందా? ఈ అకినే ప్రాబ్లమ్స్కి పనిచేస్తుంది, ప్లస్ స్కిన్కి ఎగ్జిమా, సోరియాసిస్ ఇటువంటి వాళ్ళు ఉన్నా కానీ వాడవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఇది మోడిఫైడ్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా వాటికి రిజల్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ కావాలంటే వాడి చూడండి, ఓకే. మీకు అవసరమైన వాళ్ళు, వాడాలనుకున్న వాళ్ళు 9359357878 గుర్తుపెట్టుకోండి. ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ చేయొద్దు. 9359357878 ఇది మాత్రమే ఈ ప్రోడక్ట్ దొరుకుతుంది. కాబట్టి దీనికి ఫోన్ చేస్తే మీరు వాడి చూడండి, తెప్పించుకోండి. ఎవరి చేతైనా మీకు కావాలంటే కొరియర్ కూడా చేస్తారు, ఓకే. రిజల్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. వాడి చూడండి. మీకు ఒక 2-3 weeksలోనే రిజల్ట్స్ వచ్చేస్తాయి. కొంతమందికి 24 గంటల్లోనే వచ్చాయి. వాళ్ళు వచ్చి 24 గంటలు నాకు రిజల్ట్ వచ్చేసింది ఏంది అని చెప్పి వచ్చి, దీనిలో ఏమైనా స్టెరాయిడ్ పెట్టారా మీరు, ఇలా పెట్టంగానే ఎలా వస్తుంది, నేను బయట స్టెరాయిడ్సే వాడాను, నాకు రిజల్ట్ ఏంది, మీరు వాడంగానే వచ్చి ఇంకా ఇవి వాడారని టెస్ట్ చేయించుకోమని చెప్పారు. మళ్ళీ వాళ్ళే వచ్చి ఒక 50 తీసుకుపోయారు, ఓకే. దాని రిజల్ట్ అలా ఉంటుంది. కాబట్టి మీరు వాడి చూడండి, వచ్చిన రిజల్ట్ షేర్ చేస్తే ఇంకా 10 మంది వాడుకోగలుగుతారు. సరేనా? మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.